అతని చేతి మీదున్న టాటూ, ఒంటికి రాసుకున్న నూనె దగ్గర నుంచి మొత్తం గుర్తులన్నీ చెప్పేసింది. దాంతో అమ్మవారి నగలు వాడే దొంగతనం చేశాడన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు అందరూ వాణ్ణి పట్టుకునే పనిలోనే ఉన్నారు. ఇప్పటికైనా మీ మనుషుల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఈ మాట చెప్దామని ఫోన్ చేశాను. మొత్తం అందరినీ చూసిందా లేక ఒక్కతన్నే చూసింది. ఓ, వాళ్ళంత దూరం ఆలోచిస్తున్నారా? మీరేం కంగారు పడకండి. ఎంత ప్రయత్నించినా నా మనుషుల్ని పట్టుకోవడం వాళ్ళ తరం కాదు. నేను చూసుకుంటా. ఉంటాను. రేయ్, ఇప్పుడే కదా మా అన్న మీ గురించి గొప్పగా చెప్పాడు. ఇంతలోనే మీ చేతగంతనం బయటపడింది. ఎవ్వరికి కనపడకూడదు ఆ అమ్మాయికి కనపడ్డారు. నాకిప్పుడు గుర్తొస్తుందయ్యా. నేను గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి నాకు ఎదురొచ్చింది. ఆ అమ్మాయికి నా మీద సందేహం రాలేదని వదిలేసినాను. కానీ అది ఇంతవరకు తెత్తందని అనుకోలేదయ్యా. సరే, అది వదిలేయండి. ఇవాళ రాత్రి నేను చెప్పిన ఇంట్లో గుంట తవ్వి నగలు పాతి పెట్టండి. ఆ తర్వాత మీరెవరూ ఈ ఊర్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఊరి పొలిమెర దాటే వరకు మీ మొహాలు ఎవరికీ కనిపించకూడదు. సరే అయ్యా. జాగ్రత్త. రే, ఈ నగలు ఇప్పుడు తీసిన చోట కాకుండా ఇంకో సాడ పాతి పెట్టరా. అలాగే అన్న.